షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మైక్రో చీటింగ్ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇది ఏ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది, చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి అనేది ఈ రోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అన్న. పార్ట్నర్షిప్లో కనుక మనం చూసుకుంటే మైక్రో చీటింగ్ ఏ లెవెల్లో ఉంటుంది, దాని ప్రవర్తన అసలు ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. అంటే మైక్రో చీటింగ్ అంటే ఏంటి అసలు? మైక్రో చీటింగ్ అందులోనే ఉంది. మైక్రో అంటే కనిపించకుండా ఉంటుంది, చిన్న చిన్న అంటారు కదా, దాన్ని మైక్రో అంటారు. చీటింగ్ అంటే మనందరూ తెలుసు మోసం. కమిటెడ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళతోటి ఎమోషనల్గా కానీ, డర్టీగా కానీ, ఫ్లర్టింగ్ చేస్తాం కానీ, ఇవన్నీ కూడా మైక్రో చీటింగ్ కిందకు వస్తుంది. ఎలా ఉంటుంది సార్ మైక్రో చీటింగ్ ప్రవర్తన విధానము భార్యాభర్తల్లో? ఒక 7 పాయింట్స్ చెప్తాను మీకు నాగరాజు గారు. అంటే అది హస్బెండ్ వైఫ్ని చేయొచ్చు చీటింగ్, లేదా వైఫ్ హస్బెండ్ని చేయొచ్చు. ఈ 7 పాయింట్స్ నేను మీకు ఏదైతే చెప్తానో ఇవన్నీ కూడా మైక్రో చీటింగ్ కిందకే వస్తాయి. అందులో మొదటిది సీక్రెట్ కమ్యూనికేషన్ అండి. మీరు కనుక తీసుకుంటే గూగుల్ పే, ఫోన్పే మనందరం ఓన్లీ డబ్బులు పంపిస్తానికి వాడుకుంటాం అనుకుంటాము. లేదండి, గూగుల్ పే, ఫోన్పేలో చాటింగ్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ టైప్ ఇన్ సీక్రెట్ కమ్యూనికేషన్. అది కాకుండా ఇన్స్టా, ఫేస్బుక్ మెసెంజర్, అరట్టై, థ్రెడ్స్, టెలిగ్రామ్, ఇవన్నిట్లో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే చాట్ చేస్తారు, మళ్ళీ వెంటనే మెసేజెస్ డిసపియర్ పెడతారు, లేదా చాట్ డిలీట్ చేస్తారు. ఇది సీక్రెట్ కమ్యూనికేషన్ కిందకు వస్తుంది. వీళ్ళు ఓన్లీ లేట్ నైట్ టెక్స్ట్లో పెట్టుకుంటారు నాగరాజు గారు. డే టైంలో చాటింగ్ చేయరు. దే డూ ఓన్లీ లేట్ నైట్. టోటల్ డిలీటెడ్ చాట్స్ ఉంటాయి నాగరాజు గారు. ఏ మెసెంజర్ చూసినా కూడా అన్నీ ఖాళీగా ఉంటాయి. బ్యాకప్ కడితే ప్రతి మెసేజ్ కూడా మళ్ళీ మనం రివర్స్ చేయొచ్చు. రెండోది నాగరాజు గారు ఇమోషనల్ డిపెండెన్సీ. అంటే ఎలా ఉంటారంటే వీళ్ళు ఏదో అవతల వీళ్ళని హిప్నోటైజ్ చేసేసినట్టు. ఇంట్లో వ్యక్తి ఉంటారు కానీ మనసంతా అక్కడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న గుడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఏదో టీవీ పెట్టారు, ఏదో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అనుకోండి, వెంటనే వీళ్ళ చేతికి ఫోన్ వచ్చేస్తుంది. పక్కనే వైఫ్ ఉంటుంది, మర్చిపోతారు. వెంటనే చేతికి ఫోన్ వచ్చేస్తుంది, ఫోన్ చేస్తారు. హలో, ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది తెలుసా? హలో, ఇప్పుడు ఇది అయింది తెలుసా? పక్కన నుంచి వైఫ్ ఇలా చూస్తుంటుంది, నాకు చెప్పలేదేంటి అనేసరికి వాడికి కూడా అర్థం కాదు. అంత డిపెండ్ అయిపోయా నేను, అయ్యో పక్కకి వెళ్ళి మాట్లాడాలి కదా, నా వైఫ్ ముందే మాట్లాడేశాను. అదే వైఫ్ పాయింట్ నుంచి అయితే ఎలా ఉంటుందండి? అయితే ఇది నేను చెప్పింది అబ్బాయిలు కాబట్టి కొంచెం ఎక్సైటెడ్గా చెప్తారు. వైఫ్స్ అయితే కొంచెం సున్నితంగా మెసేజ్ అంటే వెంటనే, అంటే హస్బెండ్ చూస్తుంటాడు ఏంటి అంటే ఇలా మళ్ళీ ఫోన్ ఇలా పక్క పెట్టేస్తారు. అంటే వైఫ్ రియాక్ట్ చేసే విధానం అది. ఒక మగవాడు రియాక్ట్ చేసేది అలా ఉంటుంది, ఒక ఆడవాళ్ళు రియాక్ట్ చేసేది ఇలా ఉంటుంది. ఇక మూడోది నాగరాజు గారు, ఎవ్రీథింగ్ కంపారిజన్. అరే రే 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 ఈమె తెలుసా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తుందో. వైఫ్ అయితే మీకు తెలుసా అండి ఈయన నేను ఇలా చేశాడు, ఇలాంటి ట్రబుల్ వస్తే ఈయన ఇలా చేశాడు బిహేవ్ అంటే వెంటనే అవతల పార్ట్నర్ కనెక్ట్ అయిపోతారు. వీళ్ళు నాకంటే వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతున్నారన్నమాట అన్నది టక్ మన బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. వాళ్ళకి రాగానే వీళ్ళకి కూడా బ్రెయిన్లోకి వస్తుంది, అబ్బా నేను పట్టుబడ్డాను అని. నెక్స్ట్ నాగరాజు గారు, ఏదో షాపింగ్కి వెళ్తారు, ఓకే అలా ఆవిడ మంచి షర్ట్, ఈ కలర్ మీకు సూట్ అవుద్ది అని చెప్తే ఆయనకి ఇష్టం లేకుండా తీసుకుంటాడు ఆ షర్టు. ఈ కలర్ ఏం బాగుంది నాకు తెలుసు అని వేసుకున్న తర్వాత అలా ఆవిడ చెప్తుంది, ఈ షర్ట్లో ఎంత బాగుందో తెలుసా అంటే అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అదే విషయము ఏదైతే మనం ఇప్పుడు కొలీగ్ అనుకుంటాం, ఆ కొలీగ్ గనక షర్ట్ భలే ఉంది అని చెప్తే, కదా నేను కూడా అదే అనుకున్నాను, ఈ కలర్ నాకు చాలా మ్యాచ్ అవుద్ది అని చెప్పి మాట కలుపుతానికి ఆవిడ ఎవరైతే మళ్ళీ కాంప్లిమెంట్ ఇచ్చారో ఆ వైఫ్ కాంప్లిమెంట్ ఇచ్చిందేమో తుంగదోకి ఎవరో ఇచ్చిన కాంప్లిమెంట్ని నెత్తి మీద పెట్టుకుంటారు వీళ్ళు. అలాగే నాకు సేమ్ ఎవరు అతిథులు కాదు ఇందులో. హస్బెండ్ కూడా ఇవాళ యూఆర్ లుకింగ్ గుడ్ అంటే వైఫ్ థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది. సేమ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా అలా బాస్ లేకపోతే ఎవరైనా వీళ్ళు ఎవరితో ప్రేమలో ఉన్నారో, సీక్రెట్ లవ్లో ఉన్నారో వాళ్ళు కనుక దిస్ ఇస్ లుకింగ్ గుడ్ అంటే మురిసిపోతారు ఇట్లా, దిస్ ఇస్ ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అని అంటారు. ఇదే విషయం కనుక ఇలా పార్ట్నర్స్ ముందు జరిగితే క్లియర్ కట్ స్టోరీస్ ఓపెన్ అయిపోతుంది. స్టోరీ ఓపెన్ అయిపోతుంది, ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళకి వీళ్ళిద్దరికి ఎఫైర్ ఉంది అన్నది. నేను చెప్పేది వాళ్ళందరికి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ కింద కామెంట్స్లో నా మీద ఇరుచుకుపడతారని నాకు తెలిసినా నేను ఎందుకు చెప్తున్నా అంటే తప్పదు మరి. భార్య భర్త అన్నాక సీక్రెట్ కమ్యూనికేషన్, సీక్రెట్ లవ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళంటి అడ్వకేట్స్ కౌన్సిలింగ్ ఇవ్వకపోతే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. నాగరాజు గారు ఫిఫ్త్ది ఇప్పుడు నేను చెప్పేది, దే విల్ హైడ్ ఆల్ ద డిజిటల్ ట్రేసెస్. అంటే ఏంటో అనుకుంటారు మీరు? ఫేస్బుక్ మెసెంజర్లు కానీ, అట్రే కానీ, వాట్సాప్ కానీ, గూగుల్ పే కానీ, ఇన్స్టా కానీ, వీళ్ళు చాట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి రిప్లైస్ వస్తాయా, ఆ రిప్లైనేమో ఒక పక్కన డిలీట్ చేయాలి, ఇంట్లో వాళ్ళు చూస్తారు.
డిలీట్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఒకసారి చూసుకోవాలి అది మళ్ళీ. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు రిప్లై చూసుకుంటే మళ్ళీ ఆనందపడుతూ ఉంటారు కదా. సో డిలీట్ చేయకూడదు కదా, కానీ ఇంట్లో చూస్తారు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, డిలీట్ చేసే ముందు స్క్రీన్ షాట్స్ కొట్టి ఒక హిడెన్ ఫోల్డర్లో అన్నీ అలా ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని ఇలా చాట్ని మళ్ళీ ఆస్వాదిస్తూ ఉంటారు. అమ్మా ఇది మళ్ళీ ప్రతి ఒక్కరికి నేను చెప్పట్లేదమ్మా. ఎవరైతే ఇలా అక్రమ సంబంధాల్లోకి వెళ్ళి జీవితాలు పాడు చేసుకుంటున్నారో, పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఫ్యాంటసీ బిహేవియర్ నాగరాజు గారు. వీళ్ళని ఎప్పుడు కలుద్దామా, ఏ రకంగా కలుద్దామా, ఏ వంక పెట్టుకొని కలుద్దామా, క్యాంటీన్లో కలుద్దామా, లేకపోతే గ్రౌండ్లో కలుద్దామా, లేదా ఎటైనా పార్క్ తీసుకెళ్దామా, ఏదైనా మీటింగ్ పెట్టుకుందామా, ఇదే 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 ప్రతిరోజు ఇదే. లంచ్లో కూర్చుందామా, బ్రేక్ఫాస్టా, లేకపోతే ఏమైనా తెప్పిద్దామా, మూవీకి వెళ్దామా, ఏదైనా గ్యాదరింగ్స్ పెట్టుకుందామా, ఏదో ఒక రకంగా వాళ్ళతో ఎంగేజ్ మెంటల్ ఎంగేజింగ్. నిజాలని సరే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పేది ఇవన్నీ నిజాలండి. మీరు కావాలంటే మా ఇద్దరు ముగ్గురు క్లయింట్స్వి మేము ఏమంటారు క్రెడెన్షియల్స్ రాసుకుంటూ ఉంటాం, కేసెస్ ఎట్లా వెళ్తూ ఉంటాయి ఏంటి అన్నది, ఎవ్రీ మెంటల్ బిహేవియర్లు అవన్నీ. ఐ విల్ షో యూ ఆల్ దోస్ థింగ్స్. ఐ విల్ నాట్ షో యూ ద నేమ్స్, బట్ ఐ విల్ షో యూ ఆల్ దోస్ థింగ్స్. 100% ఇప్పుడు నేను చెప్పినవన్నీ డాట్ టు డాట్, పిన్ టు పిన్ కరెక్ట్. మీరు చూడండి నాగరాజు గారు, మీరు కింద కమెంట్ బాక్స్లో ఎవరైతే పార్ట్నర్ సఫర్ అయ్యారో ఆ పార్ట్నర్స్ అవునైతే అవును అని ఎంతమంది పెడతారో మీరు చూస్తుండండి. 7వది లాస్ట్ది ఇంకోటి చెప్తాం మీకు వినండి. సోషల్ మీడియా ఎంగేజ్మెంట్. ప్రతిసారి వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా, వాళ్ళు ఏ కమెంట్కి కూడా లైక్ చేస్తారు వీళ్ళు. అంటే ఎవడో ఒకటి పోస్ట్ పెడితే దానికి ఈయన కనుక ఒకవేళ దానికి కమెంట్ పెడితే ఆ కమెంట్కి లైక్ ఉంటుంది. అంటే ఈయన వేసే ప్రతి అడుగు సోషల్ మీడియాలో అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది వీళ్ళ పార్ట్నర్స్ దగ్గర నుంచి, సీక్రెట్ పార్ట్నర్స్ దగ్గర నుంచి. అట్లా కూడా వీళ్ళ ప్రేమని వాళ్ళ మీద చూపించుకుంటూ ఉంటారు. మర్చిపోయిన వాళ్ళని కూడా వీళ్ళు ప్రతిదానికి లైక్, ప్రతిదానికి ఒక కమెంట్ పెట్టేసరికి ఓ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ మీ అన్నట్టు ఎప్పటికప్పుడు వీళ్ళు రిలేషన్లో లైవ్లో ఉండటానికి తహలాడుతూ ఉంటారు. అండ్ వాళ్ళ పోస్ట్లకి కామెంట్స్కి లైక్ చేస్తూ ఉంటారు. అంతే ప్రతిదీ వాళ్ళు చేసే ప్రతి అడుగుకి ఫస్ట్ కమెంట్, ఫస్ట్ లైక్ వీళ్ళదే ఉంటుంది. వాళ్ళ అటెన్షన్ సీక్ చేస్తానికి వీళ్ళు తహలాడుతూ ఉంటారు. దీనికి ఏంటి సార్ అసలు లీగల్ రెమెడీ ఏంటి సార్? ఇది స్ప్రెడ్ అవుతుంటే క్యాన్సర్ కంటే దారుణంగా ఉంటుంది. అహింస అంటే హింసించకూడదు. ఎప్పుడైతే మీకు తెలిసిందో వెంటనే మీరు వాళ్ళ మీద అరుస్తాము, కొడతాము, గొడవలు చేస్తాము ఇంట్లో. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి కావాల్సిందే అది. వెంటనే వాళ్ళు రికార్డింగ్ చేసేస్తారు. ఇదిగోండి మా వైఫ్ ఇట్లా బిహేవ్ చేస్తుంది, అందుకే నేను ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాల్సి వచ్చిందని. కాబట్టి మీరు వైఫ్ అయినా హస్బెండ్ అయినా సేమ్, నేను చెప్పేది మీకు పర్టికులర్ జెండర్గా చెప్పట్లేదు నేను. ఇది కామన్. ఎప్పుడైతే మీరు గొడవ పెట్టకుండా, అరవకుండా, జాగ్రత్తగా వాళ్ళ ఎవిడెన్సెస్ సేకరిస్తారో, సైలెంట్గా మీరు ఒక పెద్ద మనిషినో లేక ఒక అడ్వకేట్నో అప్రోచ్ అయ్యి కౌన్సిలింగ్ కార్యక్రమం పెట్టుకొని, మా హస్బెండ్ ఇలా తప్పుదారులు వెళ్ళడానికి కూర్చొని సడన్గా మీరు ఏదో ఇన్విటేషన్లాగా సడన్గా పిలిచి ఇవన్నీ ఆ పెద్ద మనిషి ముందు బయట పెట్టి కౌన్సిలింగ్కి వెళ్తే 99% మళ్ళీ రివర్స్ రిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళ రిలేషన్ కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు రచ్చ చేసి, గొడవ చేసి, కంపు చేస్తారో వాళ్ళకి అవతల వాళ్ళ మీద ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. ఈ సీక్రెట్ లవ్ కాస్త పబ్లిక్ లవ్ అయిపోద్ది. వాళ్ళు పబ్లిక్గా చెప్పుకుంటాం మొదలవుతుంది. ఇంకా ఎస్ ఐ లవ్ హిమ్ ఆర్ ఎస్ ఐ లవ్ హర్ అని చెప్పుకుంటాం మొదలు పెడతారు. కౌన్సిలింగ్ తర్వాత కూడా మారకపోతే ఎట్లా సార్ పరిస్థితి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు నాగరాజు గారు. మీరు కౌన్సిలింగ్తో ఆగకుండా కౌన్సిలింగ్ తర్వాత కూడా వాళ్ళు మారకపోతే మీరు ఒక్కసారి మీ గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు కూడా ఏదో ఒక చిన్న తప్పులు, వాళ్ళని వదిలేస్తాము, వాళ్ళని పట్టించుకోపోతాము, ఇట్లాంటివి చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు కౌన్సిలింగ్కి కూడా మారకపోయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు మీరు మీ లీగల్ రెమెడీస్ ఏంటో తెలుసుకోండి, మీ హక్కు ఏంటో తెలుసుకోండి. అవతల వాళ్ళ మీద ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనే సివిల్ కేసు వేసి మీ భర్తని లేదా మీ భార్యని మళ్ళీ వెనక్కి లాక్కునే ఒక మంచి ఉపాయం ఈ మధ్య ఢిల్లీ హైకోర్టులో పాస్ చేశారు. వీ కెన్ ఆల్సో ఫాలో ద సేమ్ ప్రొసీజర్. ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్కి వెళ్ళి మా ఫ్యామిలీలో చిచ్చు పెడతానికి పలానా థర్డ్ పర్సన్ వచ్చారు, వాళ్ళ వల్ల మాకు ఇన్ని డిస్టర్బెన్సెస్ అయినాయి అని చెప్పి వాళ్ళ మీద కంపెన్సేషన్ కూడా మీరు వేసుకొని సివిల్ రెమెడీ కింద కూడా వెళ్ళొచ్చు. వెంటనే మీరు డైవర్స్కి 498లకి వెళ్ళక్కర్లేదు. సివిల్ కేసు ద్వారా రెమెడీకి కూడా మీరు వెళ్ళవచ్చు. బట్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.